హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మెకానియన్. మన థర్డ్ సిరీస్ వచ్చేసి ఇంజనీరింగ్ మెకానిక్స్. మన థర్డ్ సిరీస్లో 10th వీడియో వచ్చేసి ప్రాబ్లమ్స్ ఆన్ పారలెలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్. సో ఈ కాన్సెప్ట్ మీద మనము ఇంకొక ప్రాబ్లం కొంచెం ఏమంటారంటే డిఫికల్టీ లెవెల్ ఎక్కువ ఉన్న ప్రాబ్లమ్ని చూద్దాం, ఓకేనా? సో ఇప్పుడు మనము క్వశ్చన్ చూద్దాం, ఈ ప్రాబ్లమ్కి రిలేటెడ్ క్వశ్చన్ని చూద్దాం. క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే టూ ఫోర్సెస్ F1 and F2 are shown in the figure. The angle between F1 and F2 is 50. అంటే ఇక్కడ చూడండి, ఈ ఫిగర్ చూడండి, ఈ ఫిగర్లో F2కి F1కి మధ్యలో యాంగిల్ ఎంత ఉంది? θ is equals to 50 degrees. యాంగిల్ బిట్వీన్ ద రిజల్టెంట్ అండ్ F1 ఈజ్ 20. అంటే ఇది వచ్చేసి రిజల్టెంట్ ఆర్కి ఇంకా F1కి మధ్యలో యాంగిల్ ఎంత ఉంది? 20 degrees. ఇప్పుడు మనల్ని ఏమంటుండంటే ఫైండ్ F1 అండ్ F2, F1 ఇంకా F2 రెండింటిని కనుక్కోమంటుండు. సో ఇక్కడ ఓన్లీ మనకి ఏమి ఇచ్చిండంటే ఆల్ఫా ఇచ్చిండు ప్లస్ θ ఇచ్చిండు అండ్ రిజల్టెంట్ ఇచ్చిండు. వీటిని యూజ్ చేసి మనము F1 అండ్ F2 కనుక్కోవాలి, ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేస్తున్నా చూడండి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ ట్రయాంగిల్ చూడండి, ABC, ఈ ట్రయాంగిల్ చూడండి. ఇప్పుడు ఈ టోటల్ యాంగిల్ ఎంత? 50 కదా. ఇప్పుడు ఈ టోటల్ యాంగిల్ 50 అన్నప్పుడు ఇది కూడా 50 అవుతుంది. ఎందుకంటే చూడండి, ఈ లైన్ చూసుకోండి, ఇప్పుడు ఈ యాంగిల్ ఎంత? 50 కదా. ఇప్పుడు ఈ యాంగిల్ కూడా 50 అవుతుంది. ఎందుకంటే ఆల్టర్నేట్ యాంగిల్స్ కాబట్టి. సో ఇప్పుడు ఇది 50 అయితే ఇది కూడా 50 అవుతుంది. ఇప్పుడు ఇది 50 అయింది అనుకో, కంప్లీట్ ఈ టోటల్ యాంగిల్ ఎంత? 50. సారీ, ఈ టోటల్ యాంగిల్ ఎంత? 180. ఇప్పుడు 180 ఇది 50 అంటే ఇది ఎంత అవుతుంది మనకి? 130 అవుతుంది. అంటే లీనియర్ పెర్ టైప్స్, ఇది 50 అయితే మిగతా 130 అవుతుంది. సో మనకి ఇప్పుడు 130 ఈ యాంగిల్ వచ్చింది, ఈ యాంగిల్ ఆల్రెడీ తెలుసు. సో ఈ యాంగిల్ కనుక్కోవడం ఈజీయే కదా. ఎట్లా చెప్పండి? సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఇన్ ద ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180. సో 130 + 20 ఈజ్ ఈక్వల్స్ టు 150. 180 - 150 ఈజ్ నథింగ్ బట్ 30. సో మనకి 3 యాంగిల్స్ వచ్చేసినాయి. సో అదే ట్రయాంగిల్ నేను ఇక్కడ రిప్రజెంట్ చేసుకున్నా సపరేట్గా. చూడండి, ఏబిసి, ఏబి ఏంది మనకి? F1 కరెక్టేనా? నెక్స్ట్ బీసీ ఏంది? బీసీ చూడండి, బీసీ F2. ఎందుకంటే ఇది ప్యారలల్ కాబట్టి ఇది ఎంత ఉంటుందో దీని వాల్యూ కూడా ఇంతే ఉంటుంది. తెలుసు కదా, పారలెలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్ అప్పుడు మనం డీటెయిల్గా డిస్కస్ చేసినాం. నెక్స్ట్ ఆర్ వచ్చేసి ఇది. ఇప్పుడు యాంగిల్స్ చూసుకోండి, ఏబికి ఏ సైడ్ 20, బి సైడ్ 130, సి సైడ్ 30. అర్థమైపోయిందా? సో ఇప్పుడు మనము ఈ F1 F2ని కనుక్కోవడానికి మనము ఏ రూల్ వాడుతున్నాం అంటే సైన్ రూల్. సో ఈ సైన్ రూల్ ఎక్కడ ఉంటుంది అంటే మనకి ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్, అంటే ట్రిగ్నోమెట్రీ తర్వాత ఒక ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ అనే చాప్టర్ ఉంటుంది. ఆ చాప్టర్లో మనకి ఫార్ములా వస్తుంది. సో ఈ సైన్ రూల్ ఫార్ములా ఏంటంటే A/sin A ఈజ్ ఈక్వల్స్ టు B/sin B ఈజ్ ఈక్వల్స్ టు C/sin C. సో ఇది మనకు అర్థం కావడానికి నేను మళ్ళీ దీనికి రిలేటెడ్ ఒక ట్రయాంగిల్ వేసిన. ఇక్కడ చూడండి, ఈ ట్రయాంగిల్లో ఇది వచ్చేసి యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి. ఇప్పుడు మీరు కరెక్ట్ చూడండి, యాంగిల్ ఏకి ఆపోజిట్ ఏ సైడ్ ఉంది, ఆపోజిట్ సైడ్ ఏది ఉంది? ఏ. సో అట్లా రాసుకున్నాం మనం. ఏ బై ఆపోజిట్ యాంగిల్ ఏముంది? సైన్ ఏ. నెక్స్ట్ బి బై దీనికి ఆపోజిట్ ఏముంది? యాంగిల్ బి, ఈబి, సైన్ బి. నెక్స్ట్ సి యాంగిల్కి ఆపోజిట్ ఏముంది? సి. సో C/sin C. అట్లా రాసుకున్నాం మనం ఈ రూల్ని ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవాలంటే. సో A/sin A ఈజ్ ఈక్వల్స్ టు B/sin B ఈజ్ ఈక్వల్స్ టు C/sin C. సో ఇప్పుడు ఈ సైన్ రూల్ని మనం ఈ ట్రయాంగిల్కి అప్లై చేయాలి, ఓకేనా? సో ఇప్పుడు మీరు కరెక్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఏ ఏంది? ఏం చూడండి. సో సపోజ్ యాంగిల్ ఏ ఇది అనుకుందాం. యాంగిల్ ఏ ఇది అనుకుంటే దానికి ఆపోజిట్ ఏముంది? F1. సో F1/sin A. sin A ఎంత? 30, sin 30. నెక్స్ట్ బి ఏమనుకుందాము? సో F2 అనుకున్నాం, బి. సో F2 అనుకున్నప్పుడు చూడండి, F2/sin 20 ఈజ్ ఈక్వల్స్ టు సి ఎంత? R/sin 130. సో ఇప్పుడు మీరు కరెక్ట్ చూసుకున్నట్టయితే ఇవి 3 ఈక్వల్ కదా రూల్ ప్రకారం. సో నేను ఏం చేస్తున్నా అంటే ఈ F1/sin 30ని R/1sin 30ని రెండింటిని ఈక్వల్ చేస్తున్నా. సో రెండింటిని ఈక్వల్ చేస్తే మనకి ఏమొస్తుంది? sin 30 అని పంపిస్తున్నా. sin 30 పంపిస్తే ఏమొస్తుంది? F1 ఈజ్ ఈక్వల్స్ టు 500/sin 30 ఇంటూ sin 130. సో ఈ వాల్యూస్ అన్నీ మనకు తెలుసు. sin 130, sin 30 మీరు సైంటిఫిక్ క్యాలిక్యులేటర్లో కొట్టుకుంటే మీకు వచ్చేస్తుంది. దేర్ఫోర్ F1 ఈజ్ ఈక్వల్స్ టు 326.35 న్యూటన్. నెక్స్ట్ సేమ్ అదే విధంగా ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే F2ని ఇంకా ఆర్ని ఈక్వేట్ చేసుకుంటున్నా. సో F2/sin 20 ఈజ్ ఈక్వల్స్ టు R/sin 130. సో ఈ sin 20 నాటి పంపిస్తే మనకి ఏమొస్తుంది? F2 ఈజ్ ఈక్వల్స్ టు 500/sin 130 ఇంటూ sin 20. సో దీన్ని కూడా మనము సేమ్ యాంగిల్స్ని సైంటిఫిక్ క్యాలిక్యులేటర్లో ఫైండ్ అవుట్ చేసి కనుక్కుంటే మనకి ఎంత వస్తుంది? F2 ఈజ్ ఈక్వల్స్ టు
223.34. సో F1 F2 క్లియర్గా అర్థమైంది కదా, క్లియర్గా అర్థమైందా? సింపుల్. ఇక్కడ మనం ఏం చేసినామంటే సైన్ రూల్ని వాడి F1 అండ్ F2ని కనుక్కున్నాము. ఓకేనా? సో నా వీడియోస్ ఏమైనా మీకు కొంచెం యూస్ఫుల్ అయితే తెలుసు కదా ఏం చేయాలో. రైట్.